గూడెం చెప్పిన కథల్లో మూడవది నందు. ఆ రోజు స్కూల్లో నందు హోంవర్క్ చేయలేదని చెప్పగానే అసహనాన్ని అణుచుకోలేకపోయాను. చదివే పిల్లవాడు కూడా మిగిలిన వాడితో చేరి చదువు నిర్లక్ష్యం చేస్తున్నాడన్న బాధ, పిల్లల్ని సరిగా మలుచుకోలేకపోతున్నానన్న ఉక్రోషం ఒక్కసారిగా నన్ను వివసం చేశాయి. వాడి మీద గట్టిగా విసుక్కున్నాను. మన్నాడు క్లాస్కే రావద్దన్నాను. పెద్దవాళ్ళని తీసుకొస్తేనే రానిస్తానని చెప్పాను. వాడు బిక్కమొహం పెట్టి నిలబడిపోయాడు. జవాబు చెప్పలేదు. మన్నాడు ఒక్కడే వచ్చాడు. పెద్దవాళ్ళు పనిలోకి వెళ్ళారని చెప్పాడు. క్లాస్ బయటే నిలబెట్టాను వాడిని. ఆ రోజు హోంవర్క్ చేయనేలేదు. ఒళ్ళు మండింది. వాడిని పట్టించుకోకుండా నా మానాన్ని నేను పాఠం చెప్పుకుపోయాను. ఆ మన్నాడు అదే తీరు. మూడో నాడు మొదటి పీరియడ్ 6వ తరగతిలో ఉండగా నా కోసం ఎవరో బయట ఎదురు చూస్తున్నారని కబురు వచ్చింది. క్లాస్ అయిన వెంటనే ఆఫీస్ రూమ్ దగ్గరికి వెళ్ళాను. ఎవరో ముసలావిడే. చాలా జీవితాన్ని చూసిందని ఆమెను చూస్తేనే అర్థమవుతోంది. ఆమెకి స్కూల్లో అది నాతో పని ఏంటబ్బా అనుకున్నాను. నన్ను చూస్తూనే నమస్కారం మేస్టరమ్మా అంది చిన్న నవ్వుతో. నమస్కారం, మీకు ఎవరు కావాలి? నా ప్రశ్నకి బదులుగా నువ్వే మేస్టరమ్మా అంది చిలిపిగా నవ్వుతూ బోసినోరంతా తెరిచి. మా నందుని క్లాస్లోకి రానివ్వరన్నా ఉంటగా. అప్పుడు అర్థమైంది ఆమె నందు తాలూకని. అవును, అంతో ఇంతో కాస్త చదివే పిల్లాడు. 2 రోజులుగా హోంవర్క్ రాసు రావట్లేదు. వాడు కూడా అల్లరి పిల్లలతో చేరాడు. కాస్త గంభీరంగానే చెప్పాను. ఆ వయసు వాళ్ళని చూస్తే అప్రయత్నంగానే మృదువుగా మాట్లాడే అలవాటున్నా నందు చేసిన పని నచ్చలేదని గట్టిగానే చెప్పాలనుకున్నాను. ఆ మాటలు ఆమె చిరునవ్వుతూనే వింది. మేస్టరమ్మ, మా ఇంట్లో కరెంటు దీపం లేదు. బిల్లు కట్టక చాలా రోజులైపోయిందని కనెక్షన్ తీపించేశారు. నందు నా మనవరాలి కొడుకు. ఇంట్లో తినేనోళ్ళు 10 దాకా ఉన్నాయి. చూస్తున్నావుగా, నేను పనికి పోలేను. నా కూతురు బయటికెళ్ళి పనులు చేసే తీరలేదు. అల్లుడికి ఇంటి సంగతే పట్టదు. తినేటందుకు ఇల్లు గుర్తొస్తున్నాయి. నా మనవరాలు ఒక్కదాని కష్టం ఇందరం తింటున్నాం. దాని మొగుడికి గరానాగా ఖర్చు పెట్టడం ఒక్కటే తెలుసు. పెద్ద పిల్లోడిని కాలేజీలో చదివిస్తుంది. నందు మా పక్కనుండే రాజుల ఇంటికాడ రోజు చదువుకునేవాడే. వాళ్ళ ఇంట్లో కరెంట్ లైట్ ఉంది. అది కాక వాళ్ళు చెప్పిన పని అందుకుంటాడని నందు అంటే ఆపేక్షగా ఉంటారు. వాళ్ళు 4 రోజులుగా ఊరు వెళ్ళారు. ఇంకెక్కడికైనా వెళ్ళి చదువుకోమంటే వీడికి మా చెడ్డ సిగ్గు. తెల్లారి ఇంటి పనుల్లో తల్లికి సాయం చేస్తాడు. మంచం మీద ఉండే తాతకి అన్నీ అందిస్తాడు. చదువుకుందుకు పొద్దున టైం ఉండట్లా. ఇంకెంతలే, పక్కింటోళ్ళు రేపో మాపో వచ్చేస్తారు. పిల్లోడు చదువు గురించి దిగులేదు. తమ స్థితిని వివరంగా చెప్పి అర్థం చేసుకోమన్నట్టు చూస్తున్నామే. ఇవాళ నుంచి క్లాస్లోకి రాని మా పిల్లోడిని అర్థించింది చేతులెత్తి నమస్కరిస్తూ. అర్థమైందన్నట్టు తలూపాను. నందు సమస్య నాకు తెలియదు. వాడు చెప్పలేదు. వాడి పసి మనసుకి చెప్పుకోవాలంటే మొహమాటం కాబోలు. ఈ పిల్లల్ని నేను మరింత దగ్గరగా తెలుసుకోవాలి. వీళ్ళ జీవితాలు పసి వయసులోనే ఇంత కఠినంగా ఉన్నాయి ఎందుకో.